ఫ్రెండ్స్ చంద్రబాబుకి బిగ్ షాక్. అమరావతిలో ఎదురుదాడి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలిసేవాళ్ళవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ అమరావతి రాజధాని పేరుతో రైతుల నుంచి 54,000 ఎకరాల భూములలో ఏ ఒక్కటైనా శాశ్వత నిర్మాణం కలిగి ఉన్నటువంటి భవనాలను కూడా పూర్తి చేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వాటిని నిర్మించబోతున్నామంటూ మరో 44,000 ఎకరాల భూములను సేకరించడానికి సిద్ధమయ్యింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ విషయం విన్న తర్వాత రైతులు కూడా రగిలిపోతున్నారు. ముందుగా తమ సంగతి తేల్చకుండానే అమరావతి నిర్మాణం పూర్తి చేసేదాకా కూడా ఇతర ప్రయత్నాలు మానుకోవాలంటూ కూడా హెచ్చరిస్తున్నారట. అమరావతి ప్రాంత రైతులకు సైతం భూములు తీసుకుంటున్న సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన వెంటనే రాజధానిలోని వీరికి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని, మీ భూముల కంటే అప్పటికి ఆ ప్లాట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారట. అయితే దీనివల్ల భూములు పోగొట్టుకున్న రైతులు కూడా లాభపడతారని చెప్పి ఆ మాటలు నమ్మి రైతులు భూములు ఇచ్చామని తెలియజేస్తున్నారు. అయితే ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు అమరావతి ఒక్కడే రాజధానిగా ఉండకూడదని, దీనిని శాసన రాజధానిగా మార్చి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖని చేయాలని చేశారు. అయితే దీంతో రైతులకు కూడా కోర్టుకు వెళ్లి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 11 నెలల్లో ఒక వస్తువు ఉన్న అమరావతి గురించి ఏమీ చెప్పకుండా మిగిలిన 44,000 ఎకరాల భూమిని కావాలంటూ ఉండడంతో రైతులు సైతం మండిపడుతున్నారు. గతంలో అమరావతి రైతులు చంద్రబాబు చెప్పినట్టుగా ఆడినప్పటికీ ఇప్పుడు వారే తిరగబడుతున్నారు. అమరావతిలోని రాజధాని ప్రాంతంలో రైతులను సైతం కూటమి ప్రభుత్వం ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది అన్నట్లుగా రైతులు మాట్లాడుతున్నారు. గతంలో ఇదే రైతులను అధికార పార్టీ ఉన్న వైసీపీకి ప్రత్యర్థ వస్త్రాలుగా ఉపయోగించిన చంద్రబాబు ఇప్పుడు ఇవే అస్త్రాలు ఆయనకే ఎదురు తిరిగేలా కనిపిస్తున్నాయి, ఎదురుదాడి చేసేలా కనిపిస్తున్నాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.